హెల్తీగా ఉండాలనుకునేవారు మరియు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు కార్బోహైడ్రేట్స్ తగ్గించి మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. కాబట్టి నేను ఇవాళ మంచి ప్రోటీన్ ఉన్న రిచ్ ఫుడ్ని నేను ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను. ఇదే పన్నీర్ రెసిపీ అండి, మీకు అందరికీ తెలిసిందే కదా. కానీ ఇవాళ మనము హెల్తీగా టేస్టీగా సింపుల్గా ఎలా పన్నీర్ కర్రీ చేసుకోవాలో ఇంట్లోనే ఇవాళ మీకు చూపిస్తాను. సో నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్లోకి పసుపు, కారం, ఉప్పు ఇక్కడ వేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, ఇది 500 గ్రామ్స్ పన్నీర్ అండి. ఇలా పన్నీర్ని ముక్కల్లాగా చేసుకొని ఇందులోకి వేసేసుకొని ఇలా టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా పన్నీర్ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా టాస్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ ఇక్కడ వేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోకి పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలు వేసుకున్నాక మంచిగా 2 సైడ్లు కూడా బాగా వేయించుకోవాలండి. మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకుందాం. ఇలా పన్నీర్ ముక్కలు వేయించుకోవడం వల్ల ఆ టెక్స్చర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా పన్నీర్ ముక్కలు అన్నీ కూడా బాగా వేయించుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మంచి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి కర్రీలోకి. నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అది కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకున్నాను, 2 ఇలాచీలు, ఒక కొంచెం దాల్చిన చెక్క ముక్క, ఆ తర్వాత 3 లవంగాలు, ఒక 1/2 స్పూన్ మిరియాలు ఇక్కడ వేసుకున్నాను. ఇవి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని వేసాను, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని దోరగా వేయింపుకోవాలన్నమాట. కొంచెం రంగు మారేంత వరకు అండ్ మంచి సువాసన కూడా వస్తుంది. ఇలా బాగా వేయింపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టుకుందాం. చల్లారాక దీన్ని పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అందులోకి లవంగం, ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క వేసాను, అలాగే ఒక బిర్యానీ ఆకు. ఇలా వేసుకున్నాక కొంచెం జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగాక ఇందులోకి ఒక 3 ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ఉల్లిపాయలు మంచిగా వేగనివ్వాలండి. కొంచెం ఉప్పు కూడా వేసేసాను ఇక్కడ, ఈజీగా తొందరగా వేగిపోతాయి అన్నమాట. సో ఇలా మంచిగా ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. కొంచెం రంగు మారేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1/2 స్పూన్ అంతా పసుపు ఇక్కడ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని ఆ పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 3 స్పూన్ల నేను ఇక్కడ కారం వేసాను అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఇలా ఇవన్నీ కూడా ఈ మిశ్రమంలోకి బాగా కలిపేసుకోవాలి. ఇవి ఇలా అన్నీ కూడా బాగా కలిసిపోయాక ఇందులోకి ఒక 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా ప్యూరీ లాగా చేసుకొని పెట్టుకున్నానండి. ఇది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ప్యూరీలా కాకపోతే మీరు ముక్కల్లాగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఇదంతా కూడా టమాటా ప్యూరీ మంచిగా మగ్గిపోయాక ఇందులోకి ఒక చిన్న కప్పు నేను ఇక్కడ పెరుగు వేస్తున్నాను. పెరుగు వేయడం వల్ల రుచి కానీ మనకు ఆ గ్రేవీ టెక్స్చర్ కానీ చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఇలా పెరుగు వేసాక బాగా ఒకసారి కలిపేసుకుందాము. పెరుగు వేసుకున్నాక ఒక 2 నిమిషాలు బాగా మనం దీన్ని మగ్గించుకోవాలి, ఈ పేస్ట్ అంతా కూడా. ఇలా ఈ పేస్ట్ అంతా కూడా బాగా మగ్గిపోయాక ఇందులోకి పన్నీర్ ముక్కలను మనం వేసేసుకుందాం. ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోతుంది ఇక్కడ మనకు కర్రీ ప్రాసెస్ అనేది. ఇలా పన్నీర్ ముక్కలు వేసుకున్నాక 1 నిమిషం పాటు మంచిగా ఈ గ్రేవీలో మనము మగ్గనివ్వాలి పన్నీర్ ముక్కల్ని. ఇలా 1 నిమిషం పాటు మగ్గాక ఇందులోకి మనము వాటర్ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వేడి నీళ్ళు వేస్తున్నానండి. 1 కప్పు వరకు నేను ఇక్కడ వేస్తున్నాను. మీకు గ్రేవీ పల్చగా కావాలా తిగ్గా కావాలో చూసుకొని దానికి తగ్గట్టు మనము వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ మాత్రం ఒక 1 కప్ అంతా వాటర్ వేసేసుకొని ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా ఈ కర్రీని కుక్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల పన్నీర్ ముక్కలకి మంచిగా మసాలాలు ఆ గ్రేవీ అనేది మంచిగా పడుతుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఆకు అలాగే కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకుందాం. అంతే అండి, కర్రీ ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా. పన్నీర్ కర్రీని ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటారు. ఇది కొంచెం సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ హెల్తీ రెసిపీ అందరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.